తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసులు లేవని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్ ఒక గాంధేయవాదిని అని పేర్కొన్నారు. మహిళల సాధికారత గురించి మాట్లాడే బీజేపీ ఓ మహిళ రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకోవడం విచారకరమని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాల కోసం విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మంత్రి సీతక్కతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. సీతక్కతో ఉన్నాము. మీనాక్షి నటరాజన్ ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థితో నామినేషన్ తిరస్కరణకు గురైందో దానిపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది అని అంటున్నారు. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలే కేసులున్న విషయాన్ని బీజేపీ వాళ్ళకి చెప్పారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎవడో పనికిరాని విధవ అట్లాంటివి ఏమన్నా చేసిండో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండరు. పనికిరాని విధవలు, ద్రోహులు ఎవరో ఉంటారు. కానీ అది అసలు కేసే కాదు. ఆమె ఎక్కడ కూడా ఏ యాక్షన్లో అంటే క్రిమినల్ కేసులలో లేదు, ఏ కేసులలో లేదు. మనం చూసిన ఈరోజు ఒక పేపర్లో కూడా రాశారు, ఏదో ఒక నాయకుడి మీద యాక్షన్ తీసుకోకుంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. అసలు అది కేసేనా? కాబట్టి బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా విధ్వంసం, విద్వేషం, విభజన అట్లా ఈ క్రమంలో ఒక మహిళ రాజ్యసభకు పోకుండా అడ్డుకుంటున్నారు. ఇది న్యాయమైన పద్ధతి కాదు, ఇది అత్యంత నీచమైందని తెలియజేస్తాం. మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, సక్సెస్ అవుతాం.